హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి గున్నేపల్లి సత్తమ్మ అమ్మవారి టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. చెయ్యేరు సత్తమ్మ తల్లి అని కూడా అంటారనమాట. ఈ గుడి చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. అలానే మంగళవారం, గురువారం కూడా రష్గా ఉంటుందన్నమాట. ఇలా మంగళవారం, గురువారం అయితే, ఆదివారం అయితే ఇలా షాపులు ఉంటాయండి. ఎప్పుడూ ఉంటాయి అనుకుంటానండి షాపులు. నేనైతే మంగళవారం వెళ్ళాను. ఈ అమ్మవారు అయితే పొలాల మధ్యలో ఉంటారనమాట. పొలాల మధ్యలో గుడి ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అండి. మా సైడ్ అయితే సత్తమ్మ తల్లి అమ్మవారు, గున్నేపల్లి అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అందరూ కూడా ఆషాఢ మాసంలో ఆదివారాలు అయితే అస్సలు చాలా రష్ ఉంటుందండి. అలాగే అమ్మవారి జాతర కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఈ అమ్మవారు గుడి ప్రారంభించింది 1974లో అయితే ప్రారంభించారంటండి. ఇక్కడ చాలామంది ఏటలను వేసుకుని, ఇంకా కోళ్ళని, మేకల్ని అమ్మవారికి ఏటను వేసుకుని భోజనాలు కూడా పెట్టుకుంటారనమాట. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా మనం ఇక్కడే వండుకోవటానికి, అలానే అంతా కూడా చుట్టుపక్కల టెంట్ వేసుకోవడానికి అన్నీ ఇక్కడే ఉంటాయండి. సామాన్లు మనకైతే అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఒకరోజు రైతులందరూ కూడా ఇక్కడ పొలం చూసుకోవటానికి ఒకరోజు వచ్చారంటండి. నైట్లో చూసుకుని తిరిగి వెళ్తుండగా ఒక ముసలావిడైతే ప్రత్యక్షమైతే అమ్మ ఈ టైంలో మీరు ఇక్కడ ఏంటి అంటే, నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పారంటండి. అని మాయమైపోయారంట. అలానే ఒకసారి ఎవరో ఒక 5-6 అలానే రోడ్డు మీద నడుచుకుంటా పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఒక ఆవిడ మళ్ళీ ముసలావిడ ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ప్రసాదంగా అయితే సున్నుండలు ఇచ్చారంటండి. ఇచ్చి ఆవిడ కూడా మాయమైపోయారంట. ఇలా చాలాసార్లు చాలామంది అమ్మవారు ఒక ముసలావిడ రూపంలో దర్శనమిచ్చేవారంటండి. అప్పుడు వీళ్ళందరికీ ఇంకా మనం సత్తమ్మ తల్లి అమ్మవారే మనందరినీ కాపాడుతుంది, ఇక్కడ ఉండి సత్తమ్మ తల్లి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సత్తమ్మ తల్లికి ఇలా అయితే గుడి 1974లో నిర్మించారంటండి. ఈ గుడి వెనకతలు ఉన్న ప్లేస్లో అయితే వంటలు చేసుకుంటారండి. ఇదంతా కూడా కూర్చునే ప్లేస్ అనమాట. ఇక్కడ కూర్చోవటానికి ప్లేస్ ఉంటుంది. అలానే ఇదంతా కూడా ఇక్కడే చాలామంది వంటలు చేసుకుని, టెంట్లు వేసుకుని భోజనాలు పెట్టుకున్న ఇదంతా కూడా ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అనమాట అండి. ఇదంతా సండే అయితే ఖాళీ ఉండదు. మనమైతే సండే వేరే చోట అయితే బండ్లు పెట్టుకుని రావాలన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి బండ్లు కానీ కార్లు కానీ పంపించరనమాట. మిగతా రోజుల్లోనే లోపలికి పంపిస్తారు. సండేస్ అప్పుడైతే అస్సలు ఖాళీ ఉండదండి. అందుకనే వేరే చోట అయితే పార్కింగ్ ఉంటుందన్నమాట. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.